జీనిస్కి స్వాగతం. నేను మీ నాగార్జున. మార్కాపురం పట్టణంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జేసీ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయొద్దని హెచ్చరించి ఈ వేస్ట్ మున్సిపల్ కేంద్రాలకు ఇస్తే నగదు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో పరిశుభ్రత పట్టణాల నిర్మాణమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నారాయణరావు, కౌన్సిలర్ నాలికొండయ్య, బీజేపీ నాయకులు ఏలూరి రామచంద్రారెడ్డి, మున్సిపల్ సిబ్బంది, మెక్మా సిబ్బంది పాల్గొన్నారు. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేందుకు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలలో 3వ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం, మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుకి ప్రజల్లో మంచి స్పందన రావటం, ఈరోజు మన ప్రాంతాలని మనం పరిశుభ్రంగా ఉంచుకునే దిశగా ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించడం, ఇదంతా ఒక మార్పు. ఈ మార్పే మా ముఖ్యమంత్రి గారు కోరుకున్నది. ఈ మార్పు ప్రజల్లో వస్తూ ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా బెటర్గా పనిచేసి, ఇంకా బెటర్గా మన ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచుకునే విషయంలో ప్రతి పౌరుడు కూడా కష్టపడి దీని మీద దృష్టి పెట్టి మన ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచుకునే విషయంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించాలని, ఆచరిస్తూ మన ప్రాంతాన్ని మనం కాపాడుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.